హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి గురైంది. రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రెడ్ స్టోన్ హోటల్లో ఇద్దరు అమ్మాయిలు 2 గదులు తీసుకున్నారు. ఈ ఉదయం ఓ గదిలో శృతి అనే నర్సింగ్ స్టూడెంట్ చనిపోయింది. అయితే పోలీసులు శృతి మృతదేహాన్ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తూ ఉండగా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ఆ డెడ్ బాడీతో రెడ్ స్టోన్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. శృతిని రేప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. రూమ్ లో భారీగా మద్యం బాటిళ్లు లభించాయని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి గురైంది. రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులైతే ఆరోపిస్తున్నారు. ఇక ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అవినాష్, చెప్పండి, అసలు శృతి ఎవరు, డీటెయిల్స్ ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? పద్మ, మనకున్నటువంటి సమాచారం ప్రకారం రెడ్ స్టోన్ హోటల్లో నిన్న ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు 2 వేరు గదులు తీసుకొని ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. అయితే ఆ అమ్మాయిని ఉదయం పూట హోటల్ వాళ్ళు చూడగా మృతి చెంది ఉండినట్టుగా గమనించారు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి డెడ్ బాడీని అంబులెన్స్ లో తరలిస్తూ ఉండగా ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించినటువంటి బంధువులంతా కలిసి ఆ రోడ్డు పైన ఆ మృతదేహాన్ని ఎటు కదిలించేది లేదు, ఈ అమ్మాయిని రేప్ చేసి చంపారు వాళ్ళు అనేటువంటి ఉద్దేశాన్ని ఆ రోడ్డు పైన ధర్నాకి దిగడం జరిగింది. యాక్చువల్ గా అయితే ఈ అమ్మాయి తప్ప, ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఈ అమ్మాయి తప్ప మరి ఇంకొక అమ్మాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ లేదా ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఇప్పటివరకైతే ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి రేప్ అండ్ మర్డర్స్ అనేటువంటి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే నిన్న రాత్రి పార్టీ చేసుకోవడానికి వచ్చినటువంటి 4 ఫ్రెండ్స్ మొత్తం మీద 2 అమ్మాయిలు సపరేట్ రూమ్స్ తీసుకొని ఆ హోటల్లో ఉన్నట్టుగా మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది. అండ్ దాని తర్వాత పోలీసులు కానీ ఆ అమ్మాయి బంధువులు కానీ ఆ రూమ్స్ లోకి వెళ్ళి చూసినప్పుడు విపరీతమైనటువంటి, అంటే చాలా పెద్ద ఎత్తున లిక్కర్ బాటిల్స్ అయితే వాళ్ళకి కనిపించడం జరిగింది. సో అంచేత పేరెంట్స్, అమ్మాయికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే ఇట్స్ రేప్ అండ్ మర్డర్, ఇట్స్ నాట్ ఎ నార్మల్ డెత్ ఆర్ అనుమానాస్పద మృతి అనేటువంటిది ఏ రకంగా లేదు, ఇది క్లియర్ గా రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి ఆ బంధువులు అయితే క్లియర్ గా చెప్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. పద్మ, అదే ఈ ఘటనకు సంబంధించి పోలీసుల వెర్షన్ ఏంటి, అక్కడ ఏంటి క్లూస్ దొరికి ఆ డీటెయిల్స్ అని చెప్తున్నారా? పోలీసులు మాత్రం క్లియర్ గా చెప్తున్నది ఒకటే, ఇది అనుమానాస్పద మృతి కింద మేము నమోదు చేస్తా ఉన్నాం, దీన్ని రేప్ అండ్ మర్డర్ గా మేమైతే నమోదు చేయట్లేదు, వీళ్ళు ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా అనేటువంటి మాట అంటున్నారు. ఎందుకంటే కొందరేమో దీన్ని సూసైడ్ అంటూ ముందుగానే కొట్టుపడేసినటువంటి ఘటన కూడా మనం చూసుకోవచ్చు పోలీసుల్లోనే. కాకపోతే ఇది రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నటువంటి మాటగా కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఇది ఏం జరిగింది అనేటువంటిది కొంత సమయం గడిస్తే గానీ అటు పోలీసులు కానీ లేదా ఇటు బంధువులు కానీ 2 వాదనలు విన్న తర్వాత కొంత సమయం గడిస్తే గానీ, అంటే సాయంత్రం వరకు క్లూస్ టీమ్ ఏం చెప్తుంది లేదా అమ్మాయికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుంది అనేటువంటి చూసిన తర్వాతే క్లియర్ డీటెయిల్స్ ఏం అర్థం అవుతాయి అనేటువంటిది మనం చూసుకోవాల్సినటువంటి అంశంగా ఉంటది. పద్మ, రైట్, థ్యాంక్ యూ అవినాష్. మొత్తంగా అయితే హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతికి గురైంది. రేప్ అండ్ మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులైతే ఆరోపిస్తున్నారు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో 2 అమ్మాయిలు కూడా కలిసి రెడ్ స్టోన్ హోటల్లో 2 గదులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉదయం ఓ గదిలో శృతి అనే నర్సింగ్ స్టూడెంట్ చనిపోయి ఉంది. అయితే పోలీసులు శృతి మృతదేహాన్ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తూ ఉండగా మృతురాలి బంధువులైతే అడ్డుకున్నారు.
ఉన్నారు. ఆ డెడ్ బాడీతో రెడ్ స్టోన్ హోటల్ ముందు ఆందోళనకు దిగారు. శృతిని రేప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తున్నారు. రూమ్ లో భారీగా మద్యం బాటిల్ లభించాయని అటు పోలీసులు తెలుపుతున్నారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తామని పేర్కొనడం జరిగింది.